మీ నుంచి ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాం. కాకపోతే చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. అవి మీ ద్వారా తెలుసుకుందామని మా చిన్న కోరిక. ఏంటంటే అసలు మిస్టర్ ఇండియా అవ్వాలి అంటే ఎలిజిబిలిటీస్ ఏముంటాయి సార్ మినిమం? మిస్టర్ ఇండియా అవ్వాలంటే ఎలిజిబిలిటీ జస్ట్ కాన్ఫిడెన్స్ ఉంటే మనం అందులోకి వెళ్ళొచ్చు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా కాన్ఫిడెన్స్, దాంతోపాటు మనము మన గురించి అంటే చాలా ఫిట్గా ఉండాలన్నమాట. కాన్ఫిడెన్స్గా ఫిట్గా ఉంటే ఖచ్చితంగా మిస్టర్ ఇండియా గెలవచ్చు. ఇలా మనం నల్లగా ఉన్నామా, తెల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగున్నామా కాదు, మనం కాన్ఫిడెంట్గా ఉండి ఫిట్గా ఉంటే ఖచ్చితంగా మిస్టర్ ఇండియా సాధించవచ్చు అనమాట. దీనికి మినిమం హైట్ లిమిట్ కానీ అలా ఏమైనా ఉంటుందా అండి? మినిమం హైట్ 5.6 ఉంటుంది. కానీ ఈ మధ్యలో అయితే హైట్ చూస్తలేరు. ఈ మధ్య వాళ్ళ లుక్స్ కానీ, మన మాట్లాడే విధానం, కాన్ఫిడెన్స్, సమాజానికి ఏమైనా సహాయం చేస్తున్నాడా, ఇంకా మిస్టర్ ఇండియా గెలిపిస్తే సమాజానికి ఏమైనా ఉపయోగపడతారా అవి చూస్తారన్నమాట. కాన్ఫిడెన్స్, ఫిట్నెస్గా ఉండాలి, సమాజానికి ఏమైనా చేస్తున్నాడా, ఈ 3 కేటగిరీలు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇందులో. అసలు మీరు మిస్టర్ ఇండియా అవ్వాలి అని ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? నేను మా అమ్మ ఒకసారి కూరగాయల మార్కెట్కి వెళ్తుంటే రోడ్డు మీద ఒక ర్యాలీ వెళ్తుంది. అక్కడ ఆంధ్రకేసరి ఒక పహిల్వాన్ అంట, అతను ఆంధ్రకేసరి గెలిచి కారులో ర్యాలీగా వెళ్తున్నాడు. ఇప్పుడు మా అమ్మ చూసి నువ్వు కూడా అలా అవ్వాలరా అన్నది. అప్పుడు నేను నాకేదో తెలియదు మా అన్నని అడిగిన, అన్న ఏంటన్నది అంటే మా అన్న అన్నాడు, అతను ఆంధ్రకేసరి అంటే టైటిల్ గెలిచిండంటే నేను కూడా అలా గెలవాలనుకుంటున్నా అన్న, ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పిండు ఇట్లా నువ్వు ఏదైనా సాధించరా నీకు తెలుస్తుంది పో అన్నాడు. నేను ఒక 2009లో డిసైడ్ అయ్యా నేను కూడా సాధించాలని. అప్పుడు నాకు తట్టింది ఆంధ్రకేసరి కదా, నాకు సంబంధించి ఏది అన్నప్పుడు నాకు మిస్టర్ తెలంగాణ మిస్టర్నే కనిపించింది. నేను 2019 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. 2009లో మిస్టర్ తెలంగాణ సాధించిన. 2020లో మిస్టర్ ఇండియాకి సెలెక్ట్ అయ్యి ఇప్పుడు మాకు బెంగళూరులో జరిగింది. బెంగళూరు రన్రప్ వచ్చాను ఎలైట్ ఆధ్వర్యంలో. ఇప్పుడు మళ్ళీ 3 years నుంచి వెళ్ళి ప్రిపేర్ అయ్యి మిస్టర్ సాధించాను. మా అమ్మాయి మన అంటే రన్రప్ వచ్చినప్పుడు నువ్వు వెళ్తే వెళ్ళవరా, గెలిచి వస్తే ఏమవుతుండే అన్నది అనమాట. నేను 3 years మైండ్ అదే ఫిక్స్ అని ఎలాగైనా సరే మిస్టర్ గెలవాలని చాలా కష్టపడి మిస్టర్ టైటిల్ సాధించాను. ఈ టైటిల్ ఏంటంటే మా అమ్మ నాన్నకి అంకితం ఇస్తున్నాను అనమాట. సార్ ఇప్పుడు గ్లోబల్కి కూడా ఉంది కదా, 4 monthsలో ఉంది అని అన్నారు. సో దానికోసం మీ ప్రిపరేషన్ ఇంకా హయ్యర్గా పెంచాలి అని అనుకుంటున్నారా, లేకపోతే సేమ్ ఉంటే సరిపోతుంది అని ఫీలా? దానికి ప్రిపరేషన్ చాలా ఉండాలి. దానికి సంబంధించిన ట్రైనర్స్ మన హైదరాబాద్లో లేరు. దానికి ట్రైనర్స్ మనకు బెంగళూరులో, పూణే, ముంబైలో ఉంటాయి అన్నమాట. సో అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలి. చాలా అది కూడా గెలవాలని ఖచ్చితంగా ఉన్నాను. రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలు తెలియజేస్తున్నాను వాటి గురించి. సార్ టాలెంట్ రౌండ్లో మీరు ఏ టాలెంట్ చూపించారు అక్కడ? టాలెంట్ నేను మన దేశీ దండు పుషప్స్తో పాటు కొన్ని రైన్స్ ఆఫ్ డ్యాన్స్ మూమెంట్తో పాటు ఒక సాంగ్ పాడాను అనమాట. అక్కడ మన ఒక తెలుగుకు సంబంధించిన ఒక ప్రొడ్యూసర్ ఉండే, అతను తెలుగులో ఏమని చెప్పండి ఒక పాట పాడాడు మదర్ గురించి. ఆ మదర్ గురించి పాడడం ద్వారా చాలామంది ఎమోషనల్ అయ్యి జడ్జెస్కి ఒక అద్భుతంగా కనెక్ట్ అయింది అనమాట ఆ విషయం. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్కసారి ఒక్క లిరిక్ అయినా పాడతారా? ఆకాశం క్రిందికి వస్తే నేను అడుగుతాను, మా అమ్మ జాడెక్కడంటూ అడిగి తెలుసుకుంటాను. ఆకాశం క్రిందికి వస్తే నేను అడుగుతాను, మా అమ్మ జాడెక్కడంటూ అడిగి తెలుసుకుంటాను. నవమాసాలు మోసి జన్మ నాకు ఇచ్చింది, నవమాసాలు మోసి జన్మ నాకు ఇచ్చింది. కన్నులు తెరిచి చూసేలోగా అమ్మ దూరమయ్యింది, మా అమ్మ దూరమయ్యింది. ఓ గాలి నీరు ఆకాశమా అమ్మను చూసారా, మీరు అగుపిస్తే నేను అడిగానని ఓసారి చెబుతారా. ఓ గాలి నీరు ఆకాశమా అమ్మను చూసారా, మీరు అగుపిస్తే నేను అడిగానని ఓసారి చెబుతారా. అగుపిస్తే నేను అడిగానని ఓసారి చెబుతారా, అగుపిస్తే నేను అడిగానని ఓసారి చెబుతారా. నైస్ సార్, లిటరలీ మీరు మీ మదర్ కోసం చాలా చాలా ఎమోషనల్గా అయితే మాత్రం ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండబట్టి మీరు ఇంతవరకు వచ్చారు. ఈ సక్సెస్ గ్లోబల్లో కూడా మీరు మంచి సక్సెస్ అవ్వాలి సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.